API సెట్ 2025 షిఫ్ట్ 1 పేపర్లో ఏ క్వశ్చన్స్కి మనం అబ్జెక్షన్స్ రైజ్ చేయాలి, ఆ క్వశ్చన్ నంబర్, క్వశ్చన్ ఐడి నేను క్లియర్గా ఈ వీడియోలో మెన్షన్ చేసిన. దెర్ ఆర్ 5 రాంగ్ క్వశ్చన్స్. సో మీరు అబ్జెక్షన్ రైజ్ చేస్తే మీకు 5 మార్క్స్ యాడ్ అవుతాయి మీకు వచ్చిన యాక్చువల్ స్కోర్ మీద. సో ఏం క్వశ్చన్స్ రాంగ్ ఉన్నాయో ఒకసారి చూడండి. సో క్వశ్చన్ నెంబర్ 33. సో ఇక్కడ క్వశ్చన్ ఐడి కూడా నేను మెన్షన్ చేశా, 3350524025. సో ఇది మనకి సీక్వెన్స్ అండ్ సిరీస్ నుంచి ఇచ్చిన క్వశ్చన్. సో ఇది యాక్చువల్గా రీమార్క్ వచ్చేసి దేర్ ఈజ్ ఎ మిస్టేక్ ఇన్ ద క్వశ్చన్ ఫార్మేషన్. సో ఇక్కడ యాక్చువల్గా 266 అని ఇచ్చాడు. సో అదే రాంగ్ ఇక్కడ. సో క్వశ్చన్ ఫార్మేషన్ రాంగ్. సో దీనికి అందరికీ మార్క్స్ యాడ్ అయితే ప్లీజ్ రైజ్ ది అబ్జెక్షన్. అక్కడ అబ్జెక్షన్ రైజ్ చేసేటప్పుడు రిమార్క్లో దేర్ ఈజ్ ఎ మిస్టేక్ ఇన్ ద క్వశ్చన్ ఫార్మేషన్ అని మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 34. సో 3350524026 అనేది క్వశ్చన్ ఐడి. ఇక్కడ ఈ క్వశ్చన్కి మనం అబ్జెక్షన్ ఎందుకు రైజ్ చేస్తున్నాం అంటే క్వశ్చన్ నెంబర్ 34 యాజ్ పర్ మాస్టర్ క్వశ్చన్ పేపర్. దీంట్లో మనకి మల్టిపుల్ ఆన్సర్స్ వస్తున్నాయి. ఒక వేలో సాల్వ్ చేస్తే 144 వస్తుంది, ఇంకొక వేలో సాల్వ్ చేస్తే 100 కూడా వస్తుంది. సో మల్టిపుల్ ఆన్సర్స్ ఆర్ పాసిబుల్ అనేది రీమార్క్. సో ఇది మీరు అబ్జెక్షన్ రైజ్ చేయండి, మీకు మార్క్ అలాట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56. సో ఇది కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి ఇచ్చిన క్వశ్చన్. స్మార్ట్ అనేది UNCRV అని కోడ్ అయితే షార్ప్ ఏ విధంగా కోడ్ అవుతుంది అనేది క్వశ్చన్. సో ఈ క్వశ్చన్లో కూడా మిస్టేక్ ఉంది. మనకి కరెక్ట్ ఆన్సర్ అనేది ఆప్షన్స్లో లేదు. నో కరెక్ట్ ఆన్సర్ అవైలబుల్ ఇన్ ద ఆప్షన్స్. సో యూ కెన్ రైజ్ ది అబ్జెక్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. క్వశ్చన్ ఐడి వచ్చేసి 3350524051. సో నెక్స్ట్ రాంగ్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 60. ఇది కూడా కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి ఇచ్చిన క్వశ్చన్. సో గ్రీన్ అనేది IUGGPగా కోడ్ అయితే బ్లాక్ ఏ విధంగా కోడ్ చేస్తారు అనేది క్వశ్చన్. సో దెర్ ఈజ్ ఎ మిస్టేక్ ఇన్ దిస్ క్వశ్చన్. సో ఆన్సర్ క్వశ్చన్ ఫార్మేషన్లో సో గ్రీన్ అనేది IU కాకుండా IT అని ఉంటే క్వశ్చన్ కరెక్ట్ అయ్యింది. సో ప్రింటింగ్ మిస్టేక్ క్వశ్చన్లో. సో మనం ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ లేదు కాబట్టి యూ కెన్ గో ఫర్ ద ఆన్సర్. నో కరెక్ట్ ఆప్షన్ అవైలబుల్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఇది మిస్టేక్, 4th మిస్టేక్. నెక్స్ట్ 5th మిస్టేక్ వచ్చేసరికి క్వశ్చన్ నెంబర్ 165. ఇది మనకు క్యాలెండర్స్ నుంచి ఇచ్చిన క్వశ్చన్, మ్యాథమెటికల్ ఎబిలిటీలో ఇచ్చారు. సో క్వశ్చన్ ఐడి వచ్చేసి 3350524165. సో దీంట్లో టుడే ఈజ్ మండే, వాట్ ఈస్ 314th డే ఫ్రమ్ టుడే అన్నాడు. సో ఆడ్ డే 6 వస్తాయి, ఆన్సర్ సండే వస్తుంది, కానీ కరెక్ట్ ఆన్సర్ సాటర్డే అని ఇచ్చారు. సో ఇట్స్ ఎ కీ మిస్టేక్. సో రాంగ్ కీ ఈజ్ గివెన్ ఇన్ ద ఆప్షన్స్. సో రాంగ్కి వాళ్ళు సండే అని ఇచ్చారు ఆన్సర్, కాకపోతే సాటర్డే అని ఇచ్చారు ఆన్సర్, కానీ సండే అవుతుంది. సో ఇది కూడా మీరు అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు. సో ఈ 5 అబ్జెక్షన్స్ రైజ్ చేయండి, మీరు ఈజీగా 5 మార్క్స్ గెట్ ఆన్ చేయొచ్చు. హౌ టు రైజ్ ది అబ్జెక్షన్. సో కీ అబ్జెక్షన్స్ ఏమన్నా ఉంటే, సో ఈ 5 క్వశ్చన్స్కి మీరు అబ్జెక్షన్ ఏ విధంగా రైజ్ చేయాలి అంటే జస్ట్ క్లిక్ ఆన్ క్లీ అబ్జెక్షన్ అండ్ ఎంటర్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్. సో ఈ 3 డీటెయిల్స్ ఎంటర్ చేసి గెట్ ద డీటెయిల్స్ అంటే మీరు రాసిన కీ వస్తుంది. ఇక్కడ క్వశ్చన్ ఐడి నేను ఇందాక డిస్ప్లే చేసిన క్వశ్చన్ ఐడీస్ ఏవైతే ఉన్నాయో మెన్షన్ చేయొచ్చు. సో ఇది క్వశ్చన్ ఐడి అనమాట. సో క్వశ్చన్ ఐడి తీసుకోండి అండ్ అబ్జెక్షన్ టైప్, రాంగ్ ఆన్సర్ ఇచ్చారా, మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్సా, ఏదో ఒక ఆన్సర్ పిక్ చేసుకొని మీ రీమార్క్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. సో అండ్ గెట్ OTP అండ్ సబ్మిట్ అని క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి ఒక OTP వస్తుంది. OTPని సబ్మిట్ చేయండి, ఆటోమేటిక్గా మీ అబ్జెక్షన్ రైజ్ అవుతుంది. సో ఈ విధంగా మనం అబ్జెక్షన్ రైజ్ చేసుకోవాలన్నమాట. Do subscribe Maitri Academy channel to get more information about API set college and rank wise analysis, best colleges in API set. So all those videos in the coming line we can see.